నమస్కారం. సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది నా ధ్యేయం. సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన వైనం. 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలియదు కానీ 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు అందుతున్నాయి వెల్లడించిన గల్లా మాధవి. ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించింది. స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ చేశారు. పెన్షన్ లబ్ధిదారులు ఇబ్బంది పడకూడదని ప్రతి ఒక్క అధికారి ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెనుమాక ఎస్టీ కాలనీకి వెళ్లిన చంద్రబాబు నాయుడు అక్కడ లబ్ధిదారులు పాముల నాయక్కి వృద్ధాప్య పెన్షన్ అందజేశారు. అలాగే నాయక్ భార్యకు CDRA పెన్షన్, కుమార్తెకి వితంతు పెన్షన్ అందజేశారు. వాళ్ళ ఇంట్లో టీ తాగిన చంద్రబాబు అరగంట పాటు లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చిన్న పూరింట్లో నివాసం ఉంటున్న పాముల నాయక్ తనకిల్లు మంజూరు చేయవలసిందిగా ముఖ్యమంత్రిని కోరారు. పరిశీలిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్లి పెన్షన్ అందజేయడం ఇదే ప్రథమం. అమ్మ మీద అడిదిరుగమ్మ మీరు సార్ సార్ కొంచెం ప్లీజ్ థ్యాంక్ యూ. కొంచెం ఇట్రండి ముకుందండి. ఇప్పుడు రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండుగ వచ్చిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే నెలలో పెన్షన్లకు 4,408 కోట్లు ఖర్చు చేయడం చారిత్రాత్మకమని, ఇంతకంటే శుభదినం మరొకటి లేదని తెలిపారు. ఎస్టీ వార్డులో పర్యటించానని, బాణవత్ రాములకి వృద్ధాప్య పెన్షన్, ఆయన కుమార్తె సాయికు వితంతు పెన్షన్ 7,000 అందించానని చెప్పారు. అలాగే ఇల్లు కట్టుకునేందుకు 1,80,000 రూపాయల ఆర్థిక సాయం ఇస్తానని, వెంటనే ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చానని తెలిపారు. ప్రతి ఏడాది 33,100 కోట్లు పేదవారి పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. 5 ఏళ్లలో 1,65,000 కోట్లు పెన్షన్ కోసం కేటాయిస్తామని చెప్పారు. పెంచిన పెన్షన్ ఇస్తామని చెప్పిన హామీని 24 రోజుల్లోనే పూర్తి చేయడం తమ కమిట్మెంట్ అని చెప్పారు. ఎన్టీఆర్ హయాంలో 35తో ప్రారంభమైన పెన్షన్ ఇప్పుడు 4,000కు చేరిందని తెలిపారు. తన ప్రభుత్వ హయాంలోనే 2,840 రూపాయలు పెరిగిందని వెల్లడించారు. గత 5 ఏళ్ల పాలన ఒక పీడకల అని విమర్శించారు. చాలా ఆనందంగా మాట్లాడుతున్న రోజులు గతంలో లేవని తెలిపారు. గతంలో ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నదని చెప్పారు. ప్రభుత్వం దివాలా తీసింది. అప్పెంతుందో కూడా తనకు, తనతో పాటు ఆఫీసులకు కూడా తెలియదని తెలిపారు. పోలవరం పూర్తి ఉంటే ప్రతి ఎకరాకు నీరు ఇచ్చేవాళ్లమని అన్నారు. ఎలాంటి వారు సీఎంగా ఉండాలో నిరూపించవలసిన బాధ్యత తనపై ఉందని తెలిపారు. అబద్దాల కోరును శాశ్వతంగా రాజకీయాల నుంచి భూ సమాధి చేస్తామని అన్నారు. ప్రజలకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులు కాదని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్క పేదవాడి ఆదాయం పెంచి పేదరికం లేని సమాజం చూడాలన్నదే తన ఆశయమని స్పష్టం చేశారు. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. కాకినాడ జిల్లా గొల్లప్రోలులో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ఆయన పెన్షన్లు అందజేశారు.
మంగళగిరి నియోజకవర్గం పెరుమాకలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది. లోకేష్ వేసిన ప్రశ్నలకు చంద్రబాబు నవ్వులు పోయించారు. ఏ అధికారైనా సరే పాత రోజులు మర్చిపోవాలని చంద్రబాబు చురకలంటించారు. అధికారులు ఇంకా టైం పడుతుంది అనుకుంటా సార్ సెట్ అయ్యేదానికి. లేదు, సెట్ అయ్యారు. ఇంకా పరదాలు కడుతున్నారు సార్. పరదాలు ఎక్కడ వాళ్ళు బతిమలాడి అన్ని తీపిస్తారు కాదు. పరదాలు కడితే ఇంకొకసారి ఎక్కడన్నా చూస్తే కట్టిన వాళ్ళని సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గం ఉండదు. కాబట్టి ఇంక నేను ఇన్నదలుచుకోలేదు. ఎవరైనా సరే సింపుల్ గా పాత రోజులు మర్చిపోయి కొత్త రోజులు జ్ఞాపకం చేసుకుని ముందుకు పోవాల్సిన అందరిని కోరుతున్నా. ఎక్కడా జరగకూడదు. ఎవరైనా కంప్లైంట్ చేస్తే మాత్రం పనిష్మెంట్ తప్పదు. మీకు బీ క్లియర్. అంటే 5 సంవత్సరాలు అలవాటు కదా సార్, కొంచెం టైం పడుతుంది సార్. మీకు కూడా అందరికి అలవాటు కావాలి, వాళ్ళకే కాదు. కొత్త శకానికి కొత్త కల్చర్ కి అందరూ అలవాటు కావాల్సిందే. ఇంకా టైం ఉండదు. ఏది కూడా రివర్స్ గేర్ నుంచి రివర్స్ పోయే బండిని పాజిటివ్ గా నడిపిస్తున్నాం. ఇంకా స్పీడ్ పెంచడం తప్ప ఎనిక్కిపోయే సమస్య ఎవరికి ఉండకూడదు. ఆలోచన రాకూడదు. లేకపోతే ఒక షార్ట్ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ సెట్ అయిపోతారు, ఇన్క్లూడింగ్ ఎవరైనా సరే. నేను సిద్ధంగా ఉన్నా షార్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి. పాపం ఇంకా కొంచెం ఇది ఉంది కాబట్టి స్లోగా పోతున్నా. ఇప్పుడు స్పీడ్ పెంచాలి ఇంకా, అంతే. నేను అందుకే చెప్పా 95 ముఖ్యమంత్రిని చూస్తారని. 4.0 95 అది గుర్తుపెట్టుకోవాలి. 95లో ఒకసారి మీరు చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు నువ్వు కూడా కుర్రాడివి, నీకు కూడా ఐడియా లేదు. అప్పుడు నా చరిత్ర గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ లో బయలుదేరుతున్నానంటే రాష్ట్రం మొత్తం రెడ్ అలర్ట్ ఉండేది. అంత భయంకరంగా చేయను కానీ తప్పు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. ఉంటే మా మైండ్ అంతా మార్చుకోవాలి. అందుకే 95 అన్నా నేను. 95 CBN 1.0 నాట్ 4. అది రిపిటేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మంత్రులకు ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. రోడ్డు ప్రమాదంలో కంతేరు సర్పంచ్ బెజ్జం మహేష్ మృతి చెందడం పట్ల శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలియదు కానీ 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు అందుతున్నాయని గల్లా మాధవి తెలిపారు. మేడం ఓకే ఓకే నిజంగా ఆనందంగా ఉన్నారా లేదా మీరంతా? ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో ఈ రోజు ఏక మొత్తంలో 7,000 రూపాయలు అందుకు ఉన్నారు. మాట ఇచ్చిన ప్రకారం వచ్చి రాగానే అధికారంలోకి తొలి సంతకం పెన్షన్ల మీద పెట్టి మీ అందరి మనసుల్లో ఆనందాన్ని నింపారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి మనం ఎప్పుడు సర్వత్రా కృతజ్ఞతలుగా ఉండాలి. నాయకులంటే ఎప్పుడు ప్రజల్లో ప్రజల కోసం వారి సంక్షేమం కోసం ఇచ్చిన మాట కోసం నిలబడే వ్యక్తిగా ఉండాలి అని చెప్పి నిరూపించే ఏకైక మహోన్నత వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు పెన్షన్లు పెంచి గత ప్రభుత్వంలో మొక్కుబడిగా పెంచిన 1000 రూపాయల్ని ఏక మొత్తంలో ఒకేసారి పెంచి ఈరోజు 4,000 రూపాయలుగా అది పెంచడం వల్ల, అలాగే ఒంటరి మహిళలకి 3,000 నుంచి 6,000 రూపాయలు పెంచడం, మరి వికలాంగులకి 5,000 నుంచి 10,000, 15,000 ఇంకా అవసరమైన వాళ్ళకు కూడా పెంచడం అనేది ఇది నిజంగా శుభపరిణామం. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిన పరిస్థితుల్లో కూడా ఈ రోజు కేవలం
మాట ఇచ్చాను కాబట్టి మా పేద ప్రజలకి ఆ అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం కోసం ఇంత అప్పులో ఉన్నా కూడా కేవలం గుంటూరు కోసమే 40 కోట్లు వెచ్చించి ఈ రోజు పెన్షన్ ని పంపిణీ చేయడం జరిగింది. అది కూడా 1వ తారీఖునే పూర్తిగా ప్రతి ఒక్కరికి వచ్చేలాగా ఈరోజు చూశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉత్సాహంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈరోజు రాష్ట్రంలో మరొక్కసారి సంక్రాంతి పండుగ వచ్చినటువంటి విధంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రన్న తొలికానుక తీసుకొని ఈరోజు పండగ వాతావరణంలో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా పేదలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి దాదాపు ప్రతి పేదవాడికి 6,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దాదాపు రాష్ట్రంలో 65 లక్షల మందికి ఈరోజు పెన్షన్ ఇచ్చేటువంటి ప్రోగ్రాంని తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపట్టినటువంటి పరిస్థితులు. గతంలో పాలకులు తమ మేనిఫెస్టోని బైబిల్ గ్రంథం ఖురాన్ అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పినటువంటి పాలకులు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రులు అయిన తర్వాత 2,000 పెన్షన్ని 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు పట్టింది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట ప్రకారం గతంలో కూడా 200 ఉన్నటువంటి పెన్షన్ని 2,000 చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే 2,000ని 4,000 ఇచ్చి పేద ప్రజలకు ముఖ్యంగా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో గతంలో ఎన్ని నిబంధనలు పెట్టి కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనో లేకపోతే ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనో ఏసీ ఉందనో అనేక మంది పేదవాళ్ళకి పెన్షన్ నుంచి దూరం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా మాట ఇస్తున్నాం. తప్పకుండా ప్రతి పేదవాళ్ళకి కూడా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి సామాజిక భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది మాది అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు 2 చేతులు ఎత్తి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వలన జరిగిన నష్టానికి నిరసనగా ఈ నెల 4వ తేదీన దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పాఠశాలలకు బంద్ ప్రకటిస్తున్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ తెలిపారు. ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో బంద్ కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకేజ్ విషయంలో 4గురిని అరెస్టు చేసి చూపించి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. పరీక్ష రాసిన విద్యార్థులందరికీ న్యాయం జరిగేంత వరకు విద్యార్థి సంఘాలు వివిధ రూపాలలో నిరసన తెలుపుతూ ఉంటాయని తెలిపారు. ఈ సమావేశంలో ఏఏఎస్ఎఫ్ నాయకులు నాజర్జీ, ఎన్ఎస్యుఐ నాయకులు కరీం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి, నీట్ పేపర్ లీకేజ్ పైన సమగ్ర విచారణ జరిపి దోషులు కఠినంగా శిక్షించాలి, అదేవిధంగా ఈ నీట్ ఎగ్జామ్కి లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి ఈ ఆల్ ఇండియా వైజ్గా బంద్ పిలిపివ్వడం జరిగింది. ఈ బంద్ని మన ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, ఎన్ఎస్యు, పీడిఎస్యు, పీడిఎస్ఓ లాంటి విద్యార్థి సంఘాలు బలపరుస్తున్నాయి. దీన్ని ప్రత్యక్షంగా పాల్గొంటున్నాయి. ఈ ఎంబీబీఎస్లో జరిగేటువంటి ప్రవేశాల్లో 24 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షను రాశారు. వాళ్ళ జీవితాలని పణంగా పెట్టి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ లాంటి వాళ్ళు ఇలాంటి విషయాల మీద మాట్లాడకపోవటం, పార్లమెంట్లో చర్చ చేయకపోవటాన్ని విద్యార్థి సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీని మీద వెంటనే చర్చ చేపట్టాలి. భవిష్యత్తులో ఎంబీబీఎస్ పరీక్ష ప్రవేశాలు ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో నిర్వహించే విధంగా తీసుకోవాలి, ఎన్టీఏని రద్దు చేయాలి అనేటువంటి డిమాండ్స్ తోటి నేషనల్ వైడ్గా ఈ బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ బంద్కి విద్యార్థులు, విద్యా సంస్థలు, ప్రజలు సహకరించి దేశవ్యాప్తంగా ఈ బంద్ని జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా పిలుపునిస్తున్నాం. ఇటీవల దేశవ్యాప్తంగా మే 5వ తారీఖున 23,33,000 మంది విద్యార్థులు ఏదైతే 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి తల్లిదండ్రుల కళలు నెరవేర్చాలని చెప్పని పగలుగా చదివినటువంటి విద్యార్థుల భవిష్యత్తుని అందకం చేసినటువంటి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా రేపు అన్ని విద్యాసంఘ ఆధ్వర్యంలో జూలై 4వ తారీఖున దేశవ్యాప్తంగా బంద్ పిలుపడం జరిగింది. ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50 పైన పేపర్లు భారతదేశ వ్యాప్తంగా లీకేజ్ జరిగినాయి. ఏదైతే దీర్ఘకాలం గుజరాత్లో అతను ముఖ్యమంత్రిగా పనిచేశాడో గోద్రాలో అక్కడే 13 పేపర్లు లీకేజ్ జరిగిందని చెప్పని ఈరోజు వెల్లడించారు అనేక మంది.
అదేవిధంగా ఈరోజు నీట్ పరీక్షలు జరిగిన తర్వాత కూడా జరిగిన తర్వాత పొద్దున్నుంచే అనేక మంది విద్యార్థులు రోడ్లెక్కి కోర్టులకు వెళ్ళడం జరిగింది. నీట్ పేపర్ టెలిగ్రామ్లో వాట్సాప్లో చెక్కలు పడతామని చెప్పని. ఈరోజు మేము ఏఐఎస్ఎఫ్గా ఎస్ఎఫ్ఐగా ఎన్ఎస్సీఐగా అడుగుతూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని. జూన్ 14న విడుదల చేసినటువంటి రిజల్ట్ని జూన్ 4వ తారీఖున ఈ దేశంలోని ప్రజానికాన్ని విద్యార్థుల్ని పక్కతో పట్టించడానికి ఏదైతే దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది లేకపోతే కేంద్రంలో గౌరవిస్తారని చెప్పని ప్రజలను ఆ వైపు మళ్లించి జూన్ 4వ తారీఖున విడుదల చేశారు. ఇది పెద్ద కుట్ర అని చెప్పని విద్యార్థి సంఘాలుగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ అన్ని డిమాండ్స్తో రేపు జూలై 4వ తారీఖున బంద్ పిలవడం జరిగింది. కాబట్టి గుంటూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి విద్యా సంస్థలు తల్లిదండ్రుల వారు విద్యార్థులు అందరూ కలిసి జైపాన్ చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. అవినీతి జరిగితే సహించేది లేదని నగర నూతన పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి స్పష్టం చేశారు. విశాఖ సిటీ నూతన సిపిగా సోమవారం ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారులు సిబ్బంది నిజాయితీతో పనిచేయాలని, సిబ్బంది అవినీతికి పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి డ్రగ్స్ నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు. 100 రోజులు యాక్షన్ ప్లాన్ కూడా ఎప్పట్లాగే కొనసాగుతుందని తెలిపారు. వైజాగ్ కేంద్రంగా గంజాయి తరలింపు జరుగుతుందని, ముఖ్యంగా పక్క రాష్ట్రాల నుంచి గంజాయి వస్తుందని, దానిని అరికడతామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ పరివర్తన విజయవంతమైందని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు కానీ సిబ్బంది కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా 7995095799 కి ఫోన్ చేసి వీడియో, ఆడియో, ఫోటో, మెసేజ్ల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సాధ్యమైనంత వరకు సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతి పనులు, అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకొని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్ ఈ సర్వీస్ చేస్తున్నా మన పోలీస్ డిపార్ట్మెంట్లో. పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్ మీద కూడా ఫోకస్ పెడతాను వైజాగ్ కమిషనరేట్లో. సో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు పగలు రాత్రి 24/7. కాబట్టి వాళ్లకు మనం మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా జూలై 1న సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలని చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన అధికారులకు సూచించారు. డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సంయమనంతో పనిచేయాలని ఆదేశించారు. ఇవి కాకుండా ఉండడానికి ఎలాంటి అవగాహన మనం ఫీల్డ్ లెవెల్ ఇవ్వాలి, దట్ ఈస్ కమ్యూనిటీ లెవెల్. అలానే ఫెసిలిటీ లెవెల్ ఏది ఇవ్వాలి, ఎవరెవరు ఇందులో పార్టిసిపేషన్స్ అనే దాని మీద ఈ ప్రోగ్రామ్ అనేది ఉందండి. ఫస్ట్గా కమ్యూనిటీ లెవెల్లో అక్కడున్న ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ అనేది ఒక ఇంటికి 2 ప్యాకెట్లు అనేది పిల్లలు అంటే 0 to 5 years ఉన్న పిల్లలు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఎవరికైనా లూజ్ చూడ్స్ ఉంటే వాళ్ళకి జింక్ టాబ్లెట్ కూడా ఇచ్చి ఆ ఓఆర్ఎస్ ఎలా కలుపుకోవాలి, ఆ జింక్ టాబ్లెట్ ఎలా ఇవ్వాలి అన్నదానికి వాళ్ళకి అవగాహన ఇస్తూ హ్యాండ్ వాషింగ్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వడం జరుగుతుందండి. అదే ఫెసిలిటీ లెవెల్ అంటే అది అంగన్వాడీ అవ్వచ్చు, లేదా ఒక హాస్పిటల్ అవ్వచ్చు, పిఎస్సి అవ్వచ్చు, యూపీఎస్సి అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఏరియా హాస్పిటల్ అవ్వచ్చు, టీజీహెచ్ అవ్వచ్చు. ఏదైనా కానీ ఫెసిలిటీ లెవెల్లో అక్కడ ఒక ఓఆర్ఎస్ కార్నర్ అంటే ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ కార్నర్
అనేది పెట్టుకొని అక్కడ మన ఓఆర్ఎస్ ఎలా కలపాలో, ఎంత కలపాలో అనేది మనం డెమాన్స్ట్రేట్ చేయడానికి అక్కడ మనం పాత్రలు కూడా, స్టీల్ పాత్రలు, అలానే ఒక గ్లాసు, స్పూను అవన్నీ కూడా పెట్టుకొని, సో ప్రొటెక్టెడ్ వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ కూడా పక్కన పెట్టుకొని, సో వాళ్ళకి మనం డెమాన్స్ట్రేట్ చేయాలి. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు వాగ్దానం చేశారో గెలిచిన తర్వాత ఆ మాట నిలబెట్టుకుంటూ లబ్ధిదారులకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. పశ్చిమంలో ఎలాంటి సమస్య అయినా పరిష్కరించే విధంగా తాను ఎల్లప్పుడూ ప్రజల్లో అందుబాటులో ఉంటానని తెలిపారు. ప్రజలందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అంటే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీని అత్యంత మెజార్టీతో గెలిపించడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా 60% ప్రజలు ఓటు వేసి ఎన్డీఏని గెలిపించారు. భారతీయ జనతా పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేగా ఉంటే జనసేన, తెలుగుదేశం పార్టీ ఇద్దరి మద్దతుతో గెలవడం జరిగింది. ఆ కామన్ 6 గ్యారంటీస్ మేనిఫెస్టోలో పెట్టడం మూలన చంద్రబాబు నాయుడు గారు రాగానే మొన్న వచ్చిన 15 రోజుల్లోనే మొట్టమొదటి జూలై 1 అని ప్రామిస్ చేయడం జరిగింది మేనిఫెస్టోలో. ఆ ప్రామిస్ ప్రకారం ఈరోజు జూలై 1న పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయటం, దాంతోపాటు 3 నెలల ఎరియర్స్ కూడా 1,000 రూపాయల చొప్పున ఏప్రిల్, మే, జూన్ కూడా 3,000 వేసి మొత్తం 7,000 రూపాయలు పంపిణీ జరుపుతూ ఉన్నారు. జోనల్ కమిషనర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళే చేస్తారు. మేము ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానం చేయడానికి, ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని సరిచేయడానికి మాత్రమే మేము ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఉన్న డివిజన్ హెడ్లు కానీ, కార్పొరేటర్స్ కానీ వాళ్ళందరూ కూడా ఇక నుంచి అసలు సమస్యలు లేని పరిపాలన జరుగుద్ది. ఏదన్నా సమస్యలు ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రభుత్వం వారితో ప్రజాప్రతినిధులు మాట్లాడి మీ సమస్యలన్నీ కూడా సాల్వ్ చేస్తారు. ఇది మొదటి నాంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్లు 1వ తారీఖున వారి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకువెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు తెలిపారు. 64,34,000 మందికి పెన్షన్దారులకి 1వ తారీఖున పెన్షన్ అందించడం జరుగుతుందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదరికం లేని సమాజాన్ని చూడాలన్నది నా ధ్యేయం, సీఎం చంద్రబాబు వెల్లడి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ల కార్యక్రమానికి శ్రీకారం. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో చంద్రబాబు చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించిన వైనం. 1వ తేదీన ఉద్యోగస్తులకు జీతాలు వచ్చాయో లేదో తెలియదు కానీ 65 లక్షల మందికి పైగా పెన్షన్దారులకు పెన్షన్ డబ్బులు అందుతున్నాయి, వెల్లడించిన గల్లా మాధవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.